శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం తమిళనాడు రాష్ట్రం హొసూరు పరిసరాల్లోని ఒక పల్లెలో ఉన్నాము. ఇక్కడ ఒక ఇంటి వారు మనల్ని పిలిపించారు. వీళ్ళ ప్రాబ్లం ఏమంటే, ఈ ఇంటికి దక్షిణం వైపు ఉన్న దాదాపు ఒక 10 ఇండ్ల వారు ప్రతి ఇంట్లోన సూసైడ్లు చేసుకొని దరిద్రం అనుభవించి మొత్తం ఇండ్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. పడమర ఇంట్లో కూడా ఒక యజమానుడు దేశాలు బట్టి వెళ్ళిపోయాడు. కొడుకుంటే కొడుకు కూడా దేశాలు పట్టి వెళ్ళిపోయాడు. వీళ్ళకి కూడా ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత ఈ స్థలమే ఏమన్నా ప్రాబ్లం ఉందా, లేకపోతే కట్టుకుంటే ఇల్లు ప్రాబ్లం ఉందా, దీనికి సొల్యూషన్ తెలుసుకోవాలని చెప్పి నన్ను ఇక్కడ పిలిపించారు. స్థలాలేమో బాగున్నాయి, కాకపోతే నైరుతి వీధిపోట్లు, వాయువు మూతులు, ఆగ్నేయ మూతులు, ఈశాన్యం లెస్సుల వల్ల ఇంతటి ప్రమాదాలు అందరికీ సంభవించాయి. మచ్చుకి వీళ్ళిల్లు ఎలా ఉండేది, ఇప్పుడు ఏం చేసుకున్న తర్వాత కొంతవరకు బాగైంది అనే విషయము వీళ్ళ నోట్ల నుంచి ఇప్పుడు యజమాని నోట్లో వినాల్సిందిగా కోరుతున్నాను. శుభవాస్తు యూట్యూబ్ ఛానల్కి నమస్కారము. మా పేరు సంతోష్ అనేసి. మేము స్వామివారి వీడియోలో యూట్యూబ్లో చూస్తూ పక్కలో ఒక ఇల్లు జాయింట్లో ఉండేది. మాదే పాతిలో ఒక జాయింట్లో ఉండేది, ఇంటికి ఫుల్ జాయింట్లో ఉండేది. అప్పుడు మాకు ఒక ఆడబిడ్డ కూడా చచ్చిపోయింది. ఆమెకు ఛానల్ని అట్లా చూసుకొని వస్తూ ఉంటామే. చూస్తాము ఆ ఇల్లు దొబ్బేసి ఏమైనా బాగా అవుతామో అట్లా అనేసి నేను డెమాలిషన్ చేసినాక కొంచెం అప్పులంతా తెంపిన తర్వాత ఆమె బీరువా స్వామిలో చెప్తా ఉంది, మా ఆశ్రమంలో ఉత్తర వైపు బీరువా పెట్టండి అమ్మ అట్లా అనేసి. నేను దాన్ని ఫాలోఅప్ చేసినాక నాకు కొంచెం పర్వాలేదు, బాగుండేది. ఆమె స్వామిలో నేను త్రివస్తుకి వస్తాం అనుకుంటున్నాను. త్రివస్తుకి వచ్చి అక్కడ ఎక్కువ మంది ఉంటారు. నోటి మా ఇంటి ప్లాన్లు అంతా అక్కడ క్లీన్గా చెప్పేకేలే. స్వాములని ఇక్కడ పిలిపించి చూపించుకుంటే బాగుంటుంది అనేసి స్వాములని ఇక్కడ పిలిపించాను. స్వామిలోకి వచ్చినాక చాలా ఆనందంగా ఉంది. పక్కలో అంతా ఒక 7-8 ఇండ్లు ఉండే, అంతా ఆల్రెడీ సూసైడ్లు చేసుకుని చాలా జనం చచ్చిపోయారు. ఆమెకు లెఫ్ట్ సైడ్లో కూడా ఒక ఇల్లు ఉండే, వాళ్ళు కడితే స్టాప్ చేసి వెళ్ళిపోయారు. ఎన్నికి ఇంట్లో కూడా ఆల్రెడీ యాక్సిడెంట్ అయ్యి వాళ్ళు కొమ్మ స్టేజ్కి పోయి వాళ్ళు 10 లక్షలు చెలువు చేసుకొని వాళ్ళు ఇల్లే వదిలి వెళ్ళిపోయారు. ఆ చిన్నోడు ఒకటి ఉండే, చిన్నోడును లవ్ మ్యారేజ్ చేసి బయట పోయిసే. ఇప్పుడు ఇక్కడ రోడ్ ఇంకా ఈ పక్కే బాగా అయ్యేదో అట్లా అనిస్తే కాన్సెప్ట్ ఊర్లో అందరూ అట్లే చెప్తా ఉంటారు. ఈ రోడ్డు ఇంకా ఈ పక్క ఎవరు పోతానో బాగా వేయలే, నువ్వు ఇల్లు ఖాళీ చేసి బయటపడన్నా అని చెప్తా ఉన్నారు. దాన్ని ఇంకా స్వాములను ఇక్కడ పిలిపించి దీంట్లో ఏమి ఎక్కడని తెలుసుకొని రెడీ చేసుకుంటామనేసి స్వాములను ఇక్కడ పిలిపించాను. సార్ థ్యాంక్ యూ సార్. శుభవాస్తు ప్రేక్షకులారా, విన్నారు కదా, వాయువు ఒక రూము అంటుకొని వాయువు పెరిగి ఈశాన్యం లెస్సున్నప్పుడు కూతురు చనిపోయింది. మరియు ఈయన కూడా సూసైడ్ అటెంప్ట్ చేసినాడు కదా, ఒక టైం సూసైడ్ అటెంప్ట్ చేసినాడు. మన వీడియోలు చూసిన తర్వాత ఆ పెరిగిన రూమ్ని తీసేసిన తర్వాత ఆర్థికంగా అభివృద్ధి చెందినాడు. ఇంట్లో అంతా సంతోషంగా ఉన్నారు. ఇంకా ఈ ఊర్లో ఉన్న అపోహ, ఈ రోడ్డు నుంచి దిగుకున్న మొత్తం ఇండ్లు కొలాప్స్ అయిపోతా ఉన్నాయి, అందరూ సూసైడ్ చేసుకుంటా ఉన్నారు. మీకు ఈ రోడ్డు నుంచి దిగు పనికిరాదు అని అందరూ చెప్తే భయపడి నన్ను ఇక్కడ పిలిపించారు. నేను ఆ ఇండ్లన్నీ కూడా పరిశీలించాను. ఆ ఇండ్లలో ప్రతి ఇంటికి వాయువు పెరిగేటట్ల రూములు కట్టుకోవడము, ఆగ్నేయం పెరిగేటట్ల రూమ్ కట్టుకోవడము, ఈశాన్యం లెస్ చేసుకోవడము, నైరుతి వీధి పోట్లు, ఆగ్నేయం వీధి పోట్లు ఇవన్నీ ఉండి ఇలా చేసుకున్నారు. వీరింటికి కూడా ఒక నైరుతి వీధి పోటు ఉంది. అది ఏముంది, ఎలా ఉంది అనేది ఇప్పుడు మీకు ప్రత్యక్షంగా చూపిస్తాను. ఈ స్థలము నాకు తెలిసి చాలా ఉత్కృష్టమైన స్థలము. నిర్మాణ దోషం ఉంది, ఒక నైరుతి వీధి పోటు ఉంది. దాని కోటి నివారణ చేసుకుంటే వీళ్ళు తొందరలోనే అభివృద్ధి చెంది తర్వాత వీళ్ళు ఇడిసిపోయిండే ఇండ్లోళ్ళంతా కూడా వాళ్ళ ఒక్కుముడిగా పిలిపిస్తే వాళ్ళందరి ఇండ్లు కూడా బాగు చేసి వాళ్ళందరూ ఈ పల్లెలోనే సుఖంగా ఉండేలా చేసేదానికి సిద్ధపడతాను. తక్కువ ఫీజుతో వచ్చి వాళ్ళందరికీ ఆల్టరేషన్ చేస్తానని సవినయంగా మనవి చేస్తూ ఇల్లు చూపిస్తాను. చూడండి, వీళ్ళది తూర్పు సింహద్వారము ఇల్లు. ఇక్కడ ఏమైందంటే తూర్పున ఖాళీ ఉంది, ఉత్తరాన విశాలం ఖాళీ ఉంది, కాంపౌండ్ లేదు. పడమర కొద్దిగా 1.5 అడుగు ఉంది, దక్షిణము 1 అడుగు ఉంది. ఇక్కడ నుంచి వచ్చే రోడ్డు ఇలా తిరిగేటప్పుడు ఇది లైట్ గా ఆ నైరుతి వీధి చూపు ఏర్పడుతుంది. ఎందువల్ల ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది నార్త్, ఇది సౌత్. ఇది నైరుతి వీధి చూపు అయింది. అందువల్ల ఈ నైరుతి దోషం ఉన్నప్పుడు వీళ్ళకి అనేక ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. ఈయన వాయువులో ఒక రూమ్ ఇలా పెంచుకొని ఉన్నప్పుడు ఈయన సూసైడ్ ఐటమ్ చేసుకున్నాడు, కూతురు చనిపోయింది. మన వీడియోలు చూసి ఈ రూమ్ పీకేసినాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి తొందర లేకుండా బాగానే
ఉన్నారు. కాకపోతే పక్క ఇండ్ల వాళ్ళంతా వదిలేసి ఊరు వదిలి వెళ్ళడంతో భయపడి నన్ను ఇక్కడికి పిలిపించాడు. దీనికి ఇక్కడ ఒక గోడ ఇట్లా ఒక 8 అడుగులు, ఇట్లా 8 అడుగులు నైరుతి వీధి పోటుకు అడ్డంగా ఒక 10 అడుగుల హైట్లో గోడ కడితే మేజర్ దోషం ఇంట్లో వెళ్ళిపోయింది. వీలుంటే దాని లోపల ఇలా ఇక్కడ ఒక అడుగు, ఇక్కడ ఒక అడుగు తీసుకొని, ఇక్కడ ఒక 5 అడుగులు తీసుకొని, ఇక్కడ ఒక 8 అడుగులు తీసుకొని ఇలా కాంపౌండ్ వేసుకొని దక్షిణాగ్నేయంలో గేటు పెట్టుకుంటే పరిసరం అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈశాన్యం వెళ్లే కొద్దీ తగ్గుంది. ఇక్కడ ఈశాన్యంలో నీళ్లు కూడా నిలుస్తాయి. ఇంటిలోని దోషాలు. ఈ వరండా వేశారు. ఈ తలుపు కంటే తక్కువ ఎత్తులో వరండా వేయడం వల్ల ఈశాన్యము ఈ తలుపులో నుంచి వెళ్ళేటప్పుడు ఇది అడ్డం వస్తుంది, ఇక్కడ వేసిన అడ్డదూలము. కాబట్టి ఈ చాలా వాలుగా ఉన్న ఈ సీట్లని కొంచెం పైకి లేపుకోమని చెప్పినాను. వరండాని గాలి వెలుతురు ధారాళంగా రావాలి. తర్వాత కాంపౌండ్ చెప్పాను. ఇలా ఒక 3 అడుగులు లేదా 2 అడుగులు గోడ ఇలా కట్టుకొని ఈ వాకిలి ఎదురుగా ఒక గేటు పెట్టుకొని ఇలా వాడితే ఇంకా శ్రేష్టము. ఎందుకంటే ఇలా క్రాస్ నడకలు నడిచే దాని వల్ల ఆగ్నేయం నడకలు ఏర్పడతాయి. ఇది కూడా నీచభావ ప్రవేశం అవుతుంది కాబట్టి ఇట్ల నుంచి వస్తే ఇక్కడ ఒక తులసి చెట్టు పెట్టుకొని ఇలా వచ్చి ఇలా తిరుక్కొని ఇలా వస్తే ఉత్పూర్ణ భావ ప్రవేశం అవుతుంది. ఇక్కడ మెయిన్ డోర్ ఎదురుగా ఈడ హాల్ ఉంది. ఈ హాల్ కి సైడ్ లో ఉంది డోరు. ఈ డోర్ క్లోజ్ చేసి ఈ డోర్ ఎదురుగా కరెక్ట్ గా డోర్ పెట్టుకోమని చెప్పినాము. దాని ఎదురుగా ఇక్కడ పశ్చిమాన విండో లేదు, ఒక విండో పెట్టుకోమని చెప్పాను. తర్వాత మాస్టర్ బెడ్రూమ్ బాగుంది, కిచెన్ బాగుంది. కిచెన్ లో ఇక్కడ ఆర్చ్ ఉంది, దీనికి ఒక డోర్ పెట్టుకోమని చెప్పాను. ఈ డోర్ ఎదురుగా ఇక్కడ దక్షిణాగ్నేయంలో విండో ఉంది. మొత్తం ఇంటికి దక్షిణాగ్నేయంలో. ఈ డోర్ ఎదురుగా ఉత్తరానికి విండో లేదు, ఉత్తరంలో ఒక విండో ఏర్పాటు చేసుకోమని చెప్పాను. ఇంత చేసుకుంటే చాలు. ఈ ఇంట్లో ఇంకా ఎలాంటి అనాహుతాలు జరగవు, ఎలాంటి సూసైడ్లు జరగవు, ఎలాంటి ప్రాణ నష్టము జరగదు. మీదు మిక్కిలి దినదినాభివృద్ధి చెందుతారు. శుభవాస్తు ప్రేక్షకులారా, చూశారు కదా. మొదట భయాల్ని విడనాడండి. వాస్తు ప్రకారం వీలున్నంతలో సరి చేసుకోండి. ప్రాణహానులు జరగవు, ఆరోగ్య భంగాలు జరగవు. మీదు మిక్కిలి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని సవినయంగా మనవి చేస్తూ, మీ ఇంట్లో కూడా ఇలాంటి దోషాలు ఉంటే తప్పనిసరిగా సరి చేసుకొని మీరంతా బాగుపడాలని కోరుతూ, మీ వాస్తు పండిట్ ధనంజయ స్వామి, భూమానందాశ్రమము, మడకశిర, హరి ఓం తత్సత్.